2022లో రిపోర్ట్ వచ్చిందా లేదా? ఎందుకు తొక్కి పెట్టారని అడుగుతున్నా. ఆ రోజు మీరు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే తెలుసో తెలియకో తప్పు జరిగిందని సమర్థించుకునే అవకాశం ఉంది. కానీ మీరు డెలిబరేట్గా చేశారు కాబట్టి, డెలిబరేట్గా చేయాలనుకున్నారు కాబట్టి అది తొక్కపెట్టి మీరు ముందుకెళ్ళారు. అందులో కూడా మళ్ళీ ఆనాటి చైర్మన్ పిఏకి డబ్బులు ఇచ్చారు, 4,68,00,000 ఇచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? బుకాయిస్తే ఇదైపోతుందని. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆ రిపోర్ట్లని చదివితే ఇంకా చాలా విషయాలు వస్తాయి. టీటీడీ బోర్డు చైర్మన్కి తెలిసే జరిగింది. మెంబర్లంతా కూడా ఎవరంటే వాళ్ళు పోయి కూర్చొని వీళ్ళ మనుషులకు పెట్టుకొని పర్చేస్ కమిటీలో నిర్ణయాలు చేస్తారు. వాళ్ళే ఈరోజు ఎదురుదాడి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. అంటే మీరు దౌర్జన్యం చేస్తేనో లేకుంటే రౌడీజం చేస్తేనో ఇక్కడ మీ ఆటలు సాగుతాయనుకుంటే ఆ రోజులు అయిపోయినాయి. మీరే చూశారు ఈరోజు రాష్ట్రంలో. ఆ రోజు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను. వివేకానంద రెడ్డి మర్డర్ చేసిన నెక్స్ట్ డే కత్తి నా చేతిలో పెట్టారు. ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు. మంచి పద్ధతి కాదు. అది కూడా మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు. నాతోనే కాదు, దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లిమ్స్ అనుకుంటారు, దారుసలాముకు పోవాలని, జెరూసలాముకు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు. అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు.